ఇక ఈ దాడులు ఎదుర్కోవడం గివి మాకు పెద్ద లెక్క కాదు. మీ చిల్లర వేషాలు ఇవి. వాస్తవానికి మీ చిల్లర ప్రయత్నాలు, చిల్లర వేషాలు, మీ కుప్పిగంతులు, మీవి కుప్పిగంతులు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు. హనుమంతుడి ముందట నేను ఇంత ఎత్తి ఎగురుతాను, నీకంటే ఎక్కువని ఎగిరినోన్ని కుప్పిగంతులు అంటారు. ఇప్పుడు మీ ఎగురుడు కూడా గంతే. గవి మమ్మల్ని ఏం ఎగరలేవు, ఏం చేయలేవు, మమ్మల్ని దాటి ముందుకు పోలేవు. మీ తొండ బెదిరింపులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ బయలుదేరి వచ్చేడే కాదు. బంద్ చేయండి, ఇప్పటికైనా మానుకోండి, ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర మంత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీది రేవంత్ రెడ్డి ఎప్పటికీ మీతో ఉండేటోడు కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీ కాంగ్రెస్ పార్టీని మీరే రక్షించుకోవాలి. పాత కాంగ్రెస్ నాయకులు అధికారం కొరకు వచ్చేటోడు అది పోతే ఉండడు. నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీని ఒక వాహకంగా ఎస్పీబీగా వాడుతున్నాడు అంతే రేవంత్ రెడ్డి. తన అధికారంలోకి రావడానికి ఒక ఎస్పీబీగా మాత్రమే వాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అసలైన కాంగ్రెస్ అభిమానులు. గతంలో చాలాసార్లు ప్రభుత్వాలు మారినాయి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది. ఎప్పుడు కూడా గింత చిల్లర వేషాలు మనం చూడలేదు. ఈ చిల్లర పనులు, చిల్లర ఎత్తుగడలు, చిల్లర దాడులు గతంలో జరిగి ఉండొచ్చు. ఘర్షణలు ఎక్కడైనా ఆకస్మికంగా ఎక్కడైనా అనుకోని చోట ఎదురుపడితే, మా ఎదురుపడ్డప్పుడు జరిగి ఉండొచ్చు రాజకీయ ఘర్షణ. కానీ ప్రజల కొరకు, ప్రజల సమస్యల మీద, బాధలో ఉన్న ప్రజల్ని పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతలు నెరవేర్చడానికి పోయినప్పుడు ఇవి పథకం ప్రకారం జరుగుతున్నవి దాడులు. మేము చెప్తా ఉన్నాం, డీజీపీ అండ్ హైదరాబాద్ కమిషనర్ ఇద్దరు కూడా దీనిపైన వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే మేము చూస్తూ కూర్చుంటాం, ఇట్లే అని భావిస్తే ఇట్లా ఉండదు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో. ఇది మీతో కాదు. మా రక్షణ మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది. కనీసం బాధ్యత లేదా, సోయి లేదా డీజీపీకి, సిపికి?